హలో ఫ్రెండ్స్. మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో శ్రీమద్ భాగవతం నుంచి వచ్చిన ప్రశ్నలు ఒకసారి పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న, పరీక్షిత్ మహారాజుకి శ్రీమద్ భాగవతం ఎవరు వినిపించారు? మనకి సమాధానం శుక మహర్షి. మనం పద్మపురాణంలో ఉత్తరకాండంలో శ్రీమద్ భాగవతం యొక్క మాహాత్మ్యంని తెలుసుకుందాం. నైమిషారణ్యంలో సాత్రయాగ సందర్భంలో సూత పౌరాణికుడు, సౌనకుడు మొదలైన మహామునులకు భాగవత మాహాత్మ్యమును ఈ విధంగా వర్ణిస్తున్నారు. సౌనకుడు సూత పౌరాణికుని ఇలా అడిగారు: భక్తితోనూ జ్ఞానంతోనూ వైరాగ్యముతోనూ మానవులో వివేకము ఏ విధంగా వృద్ధి చెందుతుంది వివరించండి. లోకంలో సత్వ రజస్తమో గుణములతో కూడిన విష్ణుమాయ ఆవరించి ఉంది కదా. విష్ణు భక్తులు ఏ ప్రకారంగా ఈ మాయను, దాని వలన కలిగే మోహమును అధిగమిస్తారు? పైగా ఈ కలికాలంలో మానవులు ఎక్కువగా అసుర స్వభావము, రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారు. నానా రకములైన బాధములతో, దుఃఖములతో కుంగిపోతుంటారు. వాటిని దాటే ఉపాయమే లేదా? ఈ జీవుల మనస్సులను పరిశుద్ధము చేసే ఉపాయం ఏదైనా ఉందా? ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణు పాదములను పొందడానికి అన్నిటికంటే సుఖమైన, పవిత్రమైన, శాశ్వతమైన ఉపాయం ఒకటి నాకు తెలియచేయండి. మీరు మాకు గురువులు. చింతామణి అనే మణి కోరుకున్న సుఖాలు ఇస్తుంది. కల్పవృక్షము స్వర్గ సుఖాలను ఇస్తుంది. కానీ మీ వంటి గురువు మాకు మోక్షమును, మార్గము సుగమం చేస్తారు అని సౌనక మహర్షి సూత మహర్షిని అడిగారు. అప్పుడు సూత మహర్షి ఇలా చెప్పసాగారు: బ్రాహ్మణోత్తమ, నీ హృదయంలో భగవంతుని మీద అపారమైన ప్రేమ ఉంది. ఆ కారణంగానే ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. మానవులకు జననము, మరణము ఇవే ఎక్కువ భయాన్ని కలిగిస్తాయి. ఆ భయాన్ని పోగొట్టే మార్గమును నీకు వివరిస్తాను. మానవులో భక్తి భావం వృద్ధి చేసి పరమాత్మను చేరుకునే ఉపాయం నీకు చెప్తాను, సావధానంగా విను. పూర్వము వ్యాస మహర్షి భాగవత పురాణమును రచించారు. దానిని తన కుమారుడైన శుక మహర్షికి చెప్పారు. శుక మహర్షి వలన భాగవత పురాణము లోకములో వ్యాప్తి చెందింది. మనస్సు శుద్ధి కావాలంటే ఈ భాగవత పురాణము కంటే మంచి సాధనము మరొకటి లేదు. కేవలం పూర్వజన్మ పుణ్యము ఉంటేనే భాగవత పురాణము వినే భాగ్యము కలుగుతుంది. వ్యాస మహర్షి కుమారుడైన శుక మహర్షి ఈ భాగవత పురాణమును పరీక్షిత్ మహారాజుకు వినిపించడానికి సిద్ధంగా ఉండగా దేవతలు అమృత కలశంతో అక్కడికి వచ్చారు. వారు శుక మహర్షితో ఇలా అన్నారు: మహాత్మా, ఈ అమృత కలశమును తీసుకొని మాకు ఆ భాగవత కథామృతమును మాకు ఇవ్వండి. ఈ అమృతమును పరీక్షిత్ మహారాజుకి ఇవ్వండి. ఆయన మృత్యువును జయిస్తారు. తక్షకుడు కాటు వేసిన ఆయన చావరు అని అన్నారు. శుక మహర్షి తనలో తాను ఇలా ఆలోచించారు: భాగవతము మణిలాంటిది. దేవతలు తెచ్చిన అమృతము గాజుపూస. వీటికి రెండిటికి సామ్యం ఎక్కడ అని అనుకున్నారు. దేవతలతో ఇలా అన్నారు: మీరు కేవలం అహంకారంతో ఇక్కడికి వచ్చారు. మీకు భక్తి లేదు. కాబట్టి మీకు భాగవత కథను ఇవ్వను అని అన్నారు. ఆ కారణం చేత
భాగవత కథ కేవలం మానవలోకానికే పరిమితమైంది, దేవతలకు అందుబాటులో లేదు. తరువాత పరీక్షిత్ మహారాజు సుఖమహర్షి వలన భాగవత కథను విని ముక్తి పొందారు. అది విని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయారు. వెంటనే ఒక త్రాసును తెప్పించారు. భాగవతమును ఒక పక్క, ఇతర మోక్ష సాధనములు ఒక పక్క వేసి తూచారు. భాగవతం బరువుకు అవి వెలవెలబోయాయి. ఇది చూచి అక్కడ ఋషులు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కలియుగంలో కేవలం భాగవతమును చదివినంత మాత్రమున మోక్షం వస్తుందని వారిలో వారు అనుకున్నారు. ఈ భాగవతమును సప్తాహముగా అంటే 7 రోజుల పాటు వింటే మోక్షము వెంటనే వస్తుందని నమ్మారు. ఇది మనకి పద్మ పురాణంలో ఉత్తరకాండలో శ్రీమద్ భాగవతం యొక్క మహాత్మ్యము. మూలం శ్రీమద్ భాగవతం, తేట తెలుగులో మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. తర్వాత క్వశ్చన్ వచ్చి, భాగవతంలో అంబారీషుని కథ ఏ స్కందంలో ఉంది? మనకి 9వ స్కందంలో ఉంటుంది. ఆప్షన్ 1 9వ స్కందంలో. తర్వాత క్వశ్చన్, భాగవతంలో రామావతారం ఎన్నో స్కందంలో చెప్పబడింది? రామావతారం 9వ స్కందంలో చెప్పబడింది. భాగవతంలో 9వ స్కందంలో మనకి సూర్యవంశ, అదేవిధంగా చంద్రవంశ రాజులు వృత్తాంతాలు ఉంటాయి. తర్వాత భాగవతంలో ప్రహ్లాదుని కథ ఏ స్కందంలో ఉన్నది? 7వ స్కందంలో. ఆప్షన్ 4 7వ స్కందంలో. మనం ప్రీవియస్గా ఈ క్వశ్చన్ డిస్కస్ చేసాం. రుక్మిణీ కళ్యాణం. రుక్మిణీ కళ్యాణం మనకి 10వ స్కందం. ఏకి 2 అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. రుక్మిణీ కళ్యాణం 10వ స్కందం, 10th స్కంద. పురాణ లక్షణాలు, ఫీచర్స్ ఆఫ్ పురాణ మనకి 2వ స్కందంలో ఉంటుంది, 2nd స్కంద. దక్షయజ్ఞం 4th స్కంద, 4th స్కందంలో ఉంటుంది. గజేంద్ర మోక్షం 8th స్కంద, 8వ స్కందంలో ఉంటుంది. డికి 1, ఏకి 2, ఆప్షన్ 2 ఆన్సరు. మనకి శ్రీమద్ భాగవతంలో స్కందంలో విషయాలు ఒకసారి పరిశీలించండి. ప్రథమ స్కందంలో మనకి అశ్వత్థామ యొక్క వృత్తాంతం ఉంటుంది. అదేవిధంగా ద్వితీయ స్కందంలో మనకి భాగవత పురాణ లక్షణాలు ఉంటాయి. తృతీయ స్కందంలో మనకి బ్రహ్మ చేసిన సృష్టి గురించి వివరించబడుతుంది. చతుర్థ స్కందంలో దక్ష యజ్ఞము, ధ్రువ చరిత్రము ఉంటుంది. పృథు చక్రవర్తి గురించి కూడా చతుర్థ స్కందంలో ఉంటుంది. చతుర్థ స్కందం అంటే 4వ స్కందం. భాగవతంలో మనకి 12 స్కందాలు ఉంటాయి, 12 స్కందాలు. పంచమ స్కందంలో భరతుడు గురించి ఉంటుంది, వృషభుడు, ప్రియవ్రతుడు. షష్ఠ స్కందంలో అజమీలోపాఖ్యానం ఉంటుంది. సప్తమ స్కందంలో మనకి ప్రహ్లాద చరిత్రం. ఇదే మనకి క్వశ్చన్గా వచ్చింది. అదేవిధంగా 9వ స్కందంలో అంబారీషుడు, అదేవిధంగా శ్రీరామ చరిత్ర. 8వ స్కందంలో గజేంద్ర మోక్షము, కూర్మావతారము, మోహిని అవతారము, వామనావతారం, మత్స్యావతారం. ఈ విధంగా శ్రీమద్ భాగవతంలోని స్కందంలోని విశేషాలు ఒకసారి పరిశీలించండి. 10వ స్కందంలో మనకి రుక్మిణి కళ్యాణం ఉంటుంది. ఏకాదశ స్కందము, అదేవిధంగా 12వ స్కందంలోని విశేషాలు ఒకసారి చూసుకోండి. మూలం శ్రీమద్ భాగవత సంగ్రహము, గీతా ప్రెస్ వారిది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.